ఇమ్యూనిటీని పెంచే లాంగన్ ఫ్రూట్ ప్లాంట్స్ని ఇంట్లో సీడ్స్తో ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ ఫ్రూట్స్లో వైటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి నిద్ర బాగా పట్టేలా కూడా చేస్తుంది ఈ ఫ్రూట్స్ తినడం వల్ల. ఈ ఫ్రూట్స్ పల్ప్ అనేది సపోటా, మామిడి అలాగే తాటి ముంజల టేస్ట్లో అయితే ఉంటుందన్నమాట. ఇవి చాలా జ్యూసీగా ఉంటాయి. మనం వేసవి కాలంలో ఇవి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. డీహైడ్రేషన్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రూట్ సీడ్స్ అనేవి సేమ్ డ్రాగన్ ఐలా ఉంటాయని చెప్పేసి దీన్ని డ్రాగన్ ఐ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ సీడ్స్ని మనం ఈ విధంగా వైట్గా ఉండే పార్ట్ని మట్టిలో ఉండేలాగా, అలాగే బ్లాక్గా ఉండే ఐ లాంటి పార్ట్ని మట్టి పైకి ఉండేలా ప్లాంట్ చేసుకుంటే మనకి సీడ్స్ అనేవి జర్మినేషన్ చాలా త్వరగా అలాగే మంచిగా 100% అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మట్టిలో పెట్టుకున్నాక కొంచెం ప్రెస్ చేసుకొని దానిపైన మనం కొంచెం మంచి లూజ్ సాయిల్ని కవర్ చేసుకుంటే కనుక మనకి మొక్కలు అనేవి చాలా త్వరగా వస్తాయి. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే కనుక వితిన్ 90 డేస్లోనే మనకి మొక్కలు అనేవి పెరుగుతాయి. ఒక దాంట్లో మొక్కలు సీడ్స్ అనేవి ఈ విధంగా స్ప్రౌట్ వచ్చి చనిపోయాయి. కానీ ఇంకో 2 కుండీల్లో అయితే మంచిగా మొక్కలు వచ్చాయి చూడండి. 90 డేస్ పట్టింది. ఒక మొక్క ఎంత పెరిగింది, ఒకటేమో ఎంత పెరిగింది. మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ ప్లాంట్ పెంచారా? ఈ ఫ్రూట్స్ తిన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.